V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. SC/ST టీచర్ ఫెడరేషన్ ఏపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా పోటీ చేయుచున్నాను. నా పేరు దుర్గారావు. గెలిపించి ప్రార్థన. ఎక్కడ చూసినా కానీ విపరీతంగా జనం వచ్చారు. ఎందుకంటే అసలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాలలు చాలా అధికం, 80 to 90%. అందువల్ల అందరూ కూడా ముక్తకంఠంతో వర్గీకరణ వద్దు, వర్గీకరణ లేకుండా ఉంటేనే అందరికీ అవకాశాలు వస్తాయి అన్న దాంట్లో అందరూ ఉన్నారు. ఇప్పుడు రేపు 15వ తారీఖున వర్గీకరణ వ్యతిరేక సదస్సు రాష్ట్రం అంతా కలిసి గుంటూరులో 15వ తారీఖున జరపబోతుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు ఆయనే చెప్పారు. ఆ అమ్మాయిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి భయం వేసింది. ఆ అమ్మాయి నన్ను లోపరుచుకుంటుందన్న భయం, అమ్మాయి దగ్గరికి వెళ్తే నన్ను కూడా లోపర్చేసుకుంటుందన్న భయంతో ఆమె కస్టడీలో తీసుకున్న తర్వాత విచారించడం జరిగిందని చెప్పి, ఇది ఒక కంప్లైంట్ చేయడానికి వచ్చిన ముద్దాయిని అరెస్ట్ చేసి విధానం ఇదే. వీటిలన్నిటి మీద కూడా సిపి గారు సమాధానం చెప్పలేదు. ఈ జాయ్ జమీమా ఎవరైతే అంటే జాయ్ జమీమా కేసు ఏంటంటే, అమ్మాయి పార్లమెంట్లో డిస్కషన్ జరిగిన తర్వాతే వాళ్ళు ఏమైనా ఈ దాని మీద తీసుకోవాలి. ఈ బాధ్యత మల్లికార్జున్ ఖర్గే నుంచి మల్లు రవి వరకు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఎంపీలకి మాట్లాడే సత్తా లేని ఎంపీలు ఉన్నారు. ఎంపీలు ఎవరంటే వీళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఎంపీలు. ఒకటి జగన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తిరుపతి ఎంపీ అండ్ పాడేరు ఎంపీ. ఇంకోటి తెలుగుదేశం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఉన్న ఎంపీలు బాలయోగి, హరీష్ బాలయోగి కొడుకు. ఇంకో ఎంపీ బాపట్ల ఎంపీ పేరు కూడా మనకు తెలియదు. ఇంకో అనదర్ ఎంపీ తిరుపతి అనుకుంటా. 3 ఇక్కడ ఉన్నారు. అక్కడ 3 ఉన్నారు తెలంగాణలో 3. మల్లు రవి ఆల్రెడీ మాట్లాడాడు. మళ్ళీ రవి బజస్కంధాల మీద ఉంది. అలాగే గెడ్డం వంశీకృష్ణ మీద కూడా ఎక్కువ ఆధారపడి. ఎందుకంటే ఎంపీస్ చాలా అసంతృప్తితో ఉన్నారు. మాయావతి మొదలు పెట్టుకుని అత్తేవాలా కాడి నుంచి, తర్వాత చిరాగ్ పాస్వాన్ కాడి నుంచి, తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలో ఉన్న ఎంపీలు అందరూ ఎగనిస్ట్గా ఉన్నారు. చర్చ దిగినవలసిన పరిస్థితి ఈరోజు పార్లమెంట్లో ఉంది. నేను అందుకనే పార్లమెంట్ మెంబర్లు అందరికీ అప్పీల్ చేస్తున్నా, ముఖ్యంగా దళిత ఎంపీలందరికీ. 341 and delegate powers to state regarding SC categorization. This is unconstitutional. Why? Article 341 safeguards the rights of the SCs as a single group. Changing Article 341 is not easy thing. Even Supreme Court cannot do it. Only Parliament with 3/4 majority can change the Constitution. Matrimonial case. మేము పెళ్లి చేసుకుంటున్నాం, మా తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించండి అని భార్య కాబోయే భార్య భర్తలు ఇద్దరు వచ్చారు సిపి దగ్గర. ఈ అమ్మాయిని విచారించకుండా అబ్బాయిని అంతా చేసి అబ్బాయిని ప్రలోభపెట్టి భయపెట్టి అబ్బాయిని పంపించేసి ఈ అమ్మాయిని కస్టడీలో తీసుకొని ఇంకా అక్కడి నుంచి అమ్మాయి వెనకాల ముఠా ఉందని చెప్పి, అమ్మాయి వెనకాల హనీ ట్రాప్ అని చెప్పి
రకరకాల ఒక అమాయకురాలు అమ్మాయికి అఫైర్స్ ఉన్నాయి, వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా ఇండియా వచ్చేది. ఇండియా ఈ రోజున తెలుగుదేశం గవర్నమెంట్ అది తెలుగుదేశమే గవర్నమెంట్ని టార్గెట్ చేసి వైసీపీ వెళ్తుంది. వీళ్ళిద్దరూ కూడా ప్రజా సమస్యలను మర్చిపోయారు, విద్యా సమస్యలని మర్చిపోయారు. ఈరోజు 6 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, ఒక్క నయా పైసా విద్యకు సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ కానీ, సెకండరీ ఎడ్యుకేషన్ కానీ, పారామెడికల్ ఎడ్యుకేషన్, ఒక వెల్ఫేర్ స్కీమ్ కానీ, ఏ స్కీము కూడా ఈ 6 నెలల్లో ఒక పైసా రిలీజ్ చేయలేదు తెలుగుదేశం గవర్నమెంట్. ఒక గొంతు శాసన మండలిలో ఉండాలన్న ఉద్దేశంతో నేను మా అబ్బాయి జీవి సుందర్ని ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీకి కంటెస్ట్ చేపిస్తాను. ఇక్కడ నాకున్నది ఒక ఆత్మవిశ్వాసం, ఎగ్గుతా ఉన్న విశ్వాసం, ప్రజల గురించి పోరాటం చేస్తున్న స్పీచ్లతో ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల ప్రజలను కూడా ఆకట్టుకుంటున్నాడు. కాబట్టి ఇతన్ని మేము జస్ట్ ఇక్కడ మీకు పరిచయం చేయడానికే ఇక్కడ రమ్మని చెప్పాను. ఇతను రేపు నేను నిన్న మా మీటింగ్లో కూడా పరిచయం చేశాను. ఏంటంటే మేము అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఈ 2 పార్టీలు చేసే దురగా అప్పుడు ఈ కెమెరాలు, ఈ పౌడర్లు, సెంట్లు అప్పుడు అయ్యే ఫేమస్. అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు, తర్వాత ఇంకా పెద్దగా ఏమీ లేవు ఉన్న కార్యక్రమం. ఇకపోతే ఈ షిప్లో మనకేం జరుగుతూ ఉందంటే, మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో బియ్యాన్ని కంప్లీట్ బ్యాన్ చేశారు. కారణం ఏంటంటే బియ్యం నిల్వలు లేకపోతే దేశం సడలించి ఎగుమతి చేసుకోవచ్చు. ఆ ఎగుమతులకి ఇంతకుముందు బీడిఎస్ బియ్యాన్ని అంటే రేషన్ షాపుల్లో దొరికిన బియ్యాన్ని బాగా రూపాయల బియ్యాన్ని ఫ్రీగా వాళ్ళు ఒక 20 రూపాయలకో 10 రూపాయలకో 5 రూపాయలకో అమ్మితే ఆ బియ్యాన్ని కొని ఆ బియ్యాన్ని ఎగుమతి చేయడం అన్నది రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో జరుగుతున్న పెద్ద కుంభకోణం. పారాదీప్ పోర్టు కానీ, లేదా కాకినాడ పోర్టు కానీ, విశాఖపట్నం పోర్టు అన్న దాని మీద తక్కువగా అభియోగాలు వచ్చినాయి. ఇకపోతే ఈ పోర్టులు 2 కూడా ఎగుమతి అమ్ముతున్నాయి అన్నారు. ఎప్పటి నుంచో జరుగుతాం. బియ్యం మీద నిషేధం ఉన్న ఎగుమతి జరిగింది, బియ్యం మీద ఎగుమతులు అన్నవి తీసేసిన తర్వాత కూడా ఎగుమతులు అవుతున్నాయి. ఇది ఒక రాష్ట్రాన్ని నుంచి ఒక రాష్ట్రానికి పంపించడానికి మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది రోడ్డు కన్నా షిప్ మీద. ఎందుకంటే 3 సార్లు లోడింగ్ అవ్వాలి. అటువంటిది చాలా సింపుల్గా పయ్యావులు కేశవ్ గారు 3 తరాల నుంచి మేము బియ్యం పంపిస్తాం. 3 తరాల నుంచి అంటే మోడీ గారు 15 సంవత్సరాల కింద ముందు నుంచి అన్నట్టే అర్థం అవ్వాలి. అప్పటి నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్నామంటే మరి అది రాంగ్ కింద లెక్క. అండ్ ఇలాంటి మేము చుట్టూ తిరిగి షిప్ క్వశ్చన్కి రావాలి. క్వశ్చన్కి రావాలంటే ఆ బియ్యం 3 రేట్ అవుతుంది, బాయిల్డ్ రైస్ అవ్వడం ఏదైనా. కాబట్టి మరి ఫైనాన్స్ మినిస్టర్ది పట్టుకోని షిప్పు అని చెప్తా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంటు ఏదో మామూలుగా మాట్లాడింది ఎంతవరకు మనం నమ్మాలో మనమే ఆలోచించుకోవాలి. కాబట్టి ఏకంగా 9 నెలలు అయిన తర్వాత కొకైన్ పవర్ పోతుందన్న విషయం మన ఎవరికీ తెలుసు, ప్రపంచంలో ఉన్న ఎవరికీ తెలుసు. ఎందువల్లంటే విశాఖపట్నంలో కొకైన్ దొరికిందని చెప్పేసి 25,000 కేజీల కొకైన్ దొరికిందని చెప్పి ఇంటర్పోల్ అంటే వాళ్ళకి సరైన సమాచారం లేకుండా ఒక దేశాన్ని అలర్ట్ చేశారంటే వాడి దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఫౌండర్ని. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి మార్చిలో. ఆ ఎన్నికల బరిలో భోజనవాదాన్ని నిలిపించడానికి ఒక మిత్ర సంఘాలు 10 సంఘాలు
బలపరచడం వల్ల ఎమ్మెల్సీ బరిలో నిల్చుంటున్నాం. మరి దీనికి సంబంధించి గతంలో కొందరు ఎమ్మెల్సీగా మన ఉత్తరాంధ్రలో చేసి ఉన్నారు. ఎన్నో అనుభవాలు ఉన్నప్పటికీ ఉపాధ్యాయ సమస్యలు సంవత్సరాల తరబడి సమస్యలుగానే ఉండిపోయి పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా గతంలో కలిసి పనిచేసాము. ఇప్పుడు పీడిఎఫ్ ఎమ్మెల్సీల్లోనే ప్యాప్టో పక్షాన ఇప్పుడు 3 వ్యక్తులు నిల్చుంటున్నాం. మరి వేరే జాక్టో పక్షాన ఒక వ్యక్తి నిల్చుంటున్నారు. ఉపాధ్యాయ సమస్యలు అనేకం సమస్యలుగానే ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఉపాధ్యాయులవి ఎన్నో సమస్యలు మరుగున పడిపోయి ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి కొత్త ప్రభుత్వ విధానాల్లో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ లోకం కోరుకుంటుంది. ఉత్తరాంధ్ర శాసన మండలి తరఫున ఎమ్మెల్సీగా గెలిచినట్లయితే ఎన్నో సమస్యల మీద అన్ని విద్యా సంస్థల్లో పనిచేసినటువంటి సిబ్బంది తాలూకా సమస్యలు పరిష్కరిస్తూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తాలూకా వాయిస్ని మండలిలో వినిపించడానికి నేను ముందుకొచ్చాను. ఉమ్మడి రాష్ట్రంలో 1990లో ఫౌండర్ని నేను. ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ రాష్ట్ర గౌరవశీలుగా ఉంటున్నాను. ఒక సంఘాన్ని నిర్మాణం సంఘర్షుల మీద మాకు అవగాహన ఉంది. మరి తప్పనిసరిగా మాకు ఒక అవకాశం ఇచ్చినట్లయితే శాసన మండలిలో ఉపాధ్యాయులకు తగు న్యాయం చేస్తానని మీ ముందు నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి అక్కడక్కడ క్యాంపెయిన్లు చేస్తున్నాము. శాసన మండలి ఎన్నికల్లో ఇంకా ప్రసారాన్ని ఉధృతం చేసి టీచర్స్ ముందుకు వెళ్ళి మా తాలూకు వాణిని వినిపించి వాళ్ళ యొక్క బలాన్ని మేము వాళ్ళ యొక్క సహకారాన్ని తీసుకొని రేపు మండలిలో ఘన విజయం అనుకుంటున్న స్థాయిలో వాళ్ళు ఉపాధ్యాయ సమస్యల మీద దృష్టి కేంద్రీకరించలేదు. వారి పుష్కరకాలంగా ఒక ఎమ్మెల్సీ గారు చేస్తే గత 5 సంవత్సరాల్లో చేసిన ఎమ్మెల్సీ గారు తాలూగా మాకు సహకరించి మాకు తప్పనిసరిగా మీ ప్రథమ ప్రాధాన్యత ఓటును పోతల దుర్గారావు అనే నాకు వేసి మండలికి అత్యధిక మెజార్టీతో పంపిస్తారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఐక్యవేదిక కన్వీనర్గా ఉన్నాను. నా పేరు రుతుపడి పద్మభూషణ్ రాజు. ఇప్పుడే హర్షణ్ గారు, జీవి హర్ష్ కుమార్ గారు, మామలపురం మాజీ ఎంపీ గారు మరి పోతల దుర్గారావు గారి గురించి ఇంట్రడ్యూస్ చేశారు. సమయాభావం సమయానికి అందుకోలేకపోయారు. మరి సుందరగడ్డం పట్టభద్రుల నియోజకవర్గం అటు తూర్పుగోదావరి జిల్లాలో, అట్లానే బహుజన అభ్యర్థిత్వం ప్రకారం పోతల దుర్గారావు గారిని ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగాను మరి మా బహుజన ఫ్రంట్ తరఫున మరి దళితులంతా కూడా కలిసి మా అంబేద్కర్ వాదాన్ని మరి బీసీ వాదాన్ని భుజాన్నెత్తుకుని జ్యోతిరావు పూలే అంబేద్కర్ వాదాన్ని బలపరుస్తూ మరి సంఘటితంగా మేమందరూ కూడా ఇది ఉత్తరాంధ్రలో ఉన్న 6 జిల్లాల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా మరి పోతల దుర్గారావు గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయనకి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. అలాగే అదర్ దాన్ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కాకుండా ఉన్న అదర్ దాన్ అభ్యర్థులు కూడా వారు కూడా ఒకసారి ఒక బహుజన ఉద్యమకారుడికి తొలిసారిగా ఉత్తరాంధ్రలో అవకాశం కల్పించాలని